ముందుగా అందరికీ నమస్కారం. నేను ఒక పల్లెటూరు నూరు భాష ముస్లింని అంటే దూదేకర సాహెబ్‌ని. నా చిన్నతనం, బాల్యం మొత్తం కూడా అక్కడే గడిపాను. అక్కడ హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. స్నేహితులు చాలామంది కూడా హిందువులే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగానే అన్ని ఫంక్షన్‌లకి, పెళ్ళిళ్ళకి అందరిని అన్నిటికీ ఆహ్వానించేవాళ్ళు. నేను కొంతకాలం నుంచి ఇస్లాంను స్వీకరించాను. అంటే మసీద్‌కెళ్ళడం స్టార్ట్ చేశాను. మసీదులో ఇస్లాం అనేది మతం కాదండి, ధర్మం. కొంచెం తెలుసుకున్నాను. మొత్తం ఇంకా తెలియదు. కాకపోతే ఖురాన్‌లో మాంసం తినకపోతే ముస్లిం కాదని ఎక్కడా కూడా లేదండి. అదొకటి తెలుసుకోవాలి మనందరూ కూడా. సమస్త జీవరాశిని సృష్టించినవాడు అలానే అని ఉంది. మీ కొరకే సృష్టించానని ఉంది. అందులో హలాల్ ఉన్నాయి, హరాము ఉంది. ఇకపోతే ఉదాహరణకి మనం కొంతమంది మన చుట్టుపక్కల హిందూ సోదరులు ఉన్నారనుకోండి. మనం విందుకు పిలిచాం. మనం మాంసం కోసామనుకోండి. ఆళ్ళు తినరు కాదు కదా! మనల్ని పాకిస్తాన్ ముస్లింలాగా చూస్తారు ఆళ్ళు. అలాగే మనని పక్క తోటివారు హిందువులు భోజనానికి పిలిచారు. అక్కడ పంది మాంసం వండారనుకోండి. కనీసం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేము మనం. విందుకు కాదు కదా! ఇంటికి కూడా వెళ్ళం. అవునా కదా! ఇకపోతే మొన్న ఇఫ్తార్ విందులో సాంబార్తో భోజనం పెట్టారు. కూరగాయలు కూడా లేదా ఎలా, ఓన్లీ సాంబార్తో భోజనం పెట్టారండి. అందరూ చక్కగా కడుపు నిండా తిన్నారు. నేను ఒక 2 నెలల క్రితం జమాత్‌కి వెళ్ళాను. 3 డేస్. 2 రోజులు జమాత్‌లో ఉండి, మూడో రోజు ఖమ్మంలో ఇస్తమా ఉంటే వెళ్ళాం. అక్కడ ఆవుల్ని 10 దాకా కోసి మన మేకపోతుల్ని ఇట్లా కాళ్ళు కట్టినట్టు కట్టారు. నాకు చాలా బాధేసిందండి ఆ రోజు. ఎందుకంటే మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. వాటి మీద ఆధారపడ్డోళ్ళం కాబట్టి మాకు కొంచెం బాధ ఉంటుంది. వాటికి దోమలు కొట్టకుండా ఫ్యాన్‌లేసి, పెసరపొట్టు కొట్టినది ఉంటే ఆ పొట్టు పొగబెట్టి దోమలు కొట్టకుండా అలా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌లా చూసేవాళ్ళం. హిందువులు మనల్ని పూజించమంటలేదండి. పూజించకపోయినా కనీసం వాళ్ళల్లో మనం శత్రువుల్లాగా ఉండకుండా ఉండాలని నా కోరిక. వాళ్ళు మనతో పాటు తిరుగుతున్నారు కదా! వాడికి మనకేమనిపిస్తది? నీ స్నేహితుడికి, అరే! వీడు నాతో తిరుగుతున్నాడు, ఆవును తింటున్నాడు అంటే నాకు వాడి మనసులో పైకి చెప్పకపోయినా కూడా వాడి దృష్టిలో నువ్వు శత్రువు కింద లెక్క. అలాగే మనం కూడా వాళ్ళ ఇంటికాడ మనం ఏదైనా తినాలన్నా, తాగాలన్నా వాళ్ళ ఇంట్లో పంది మాంసం తింటున్నారనుకోండి, మనం తినటానికి ఖచ్చితంగా నిరాకరిస్తాం. అదేవిధంగా వాళ్ళకి కూడా అంతే ఉంటదండి. మనకి కోడి మాంసం ఉంది, మేకపోతుంది, చేపలున్నాయి. ఇంకా తినటానికి చాలా ఉన్నాయి. అంటే మన దృష్టిలో ఇస్లాం ప్రకారం గోమాంసం తినటం పాపం కాకపోయినప్పటికీ కూడా మనం ఇండియాలో అంటే భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి పొరుగువారి మతాలని దూషించకూడదు అని ఖురాన్‌లో ఉంది. శత్రువును కూడా ప్రేమించాలని ఖురాన్‌లో ఉంది. మొన్న ఒకతను పెట్టాడు, ఒక పెద్ద మనిషి ఒక గ్రూప్‌లో. చంపుకునే హిందువుల్ని చంపవాలని ఖురాన్‌లో ఉందంట. అలాగని ఎక్కడా లేదండి. చదవండి ఖురాన్ పూర్తిగా చదివిన తర్వాత మాట్లాడండి. విన్నదే చెప్పడం కాదు, చదివి చెప్పండి. అది నిజమా కాదా అనేది తెలుసుకొని చెప్పండి. భగవద్గీతలో ఏముంది? పోనీ బైబిల్‌లో పాత నిబంధనలలో ఏమనుంది? తెలుసుకొని చెప్పండి. మన ముస్లిమ్స్ అందరూ చెప్పేదేంటంటే, గోమాంసం తప్పనిచ్చి పలానా అని కాకుండా ఏదైనా తినొచ్చు అని నేను అంటున్నా. కూరగాయలతో తినొచ్చు, చికెన్‌తో తినొచ్చు. అయన్నీ కోసేటప్పుడు పాపం లేనిదే ఆవు కోస్తే నీకు పాపం ఏంటి అని అనొచ్చు. పాపం కాకపోయినప్పటికీ మీ దృష్టిలో అది మనం ఇక్కడ ఇండియాలో ఉంటున్నాం కాబట్టి, హిందూ సోదరులతో కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి, వాళ్ళ దృష్టిలో శత్రువుల్లాగా ఉండకుండా ఉండటం కోసం గోమాంసాన్ని ఒకటి అరికట్టండి. దయచేసి నా విన్నపం. థ్యాంక్స్ అందరికి.